ఈవెన్ అల్లు అరవింద్ లాంటోడే చెప్పుకొచ్చాడు. నిర్మాతలు ఒకప్పుడు మేము డిసైడ్ చేసేవాళ్ళం హీరో హీరోయిన్లు, ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తున్నాను. ముందు మీ రంగంలో ఉన్న జబ్బుల్ని సరి చేసుకోండి. ఐబొమ్మకి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 50 లక్షల మంది ఆడు చూసింది, ఆడు దాంట్లో చెప్తున్నా 50 లక్షలు అంటే 50 లక్షలు అంటే 50 లక్షలు అనేది నా దృష్టిలో పెద్ద లెక్క కాదు. 2 రాష్ట్రాల్లో కలిపితే ఇన్ని కోట్ల మంది జనం ఉంటే ప్రతి ఒక్కడు సినిమా చూస్తాడు. అందులో ఐబొమ్మలోకి వెళ్ళి అంత ప్రత్యేకించి అందులో అన్ని సినిమాలకు కలిపి 50 లక్షలు అంటే ఓ సినిమాకి తక్కువ చూసినట్టే. అది సరిగ్గా చెప్పాలంటే సగటు లెక్కలు చూస్తున్నారు వీళ్ళు, కాబట్టి కోట్లలో చూడట్లేదు. ఇంకోటి ఏంటంటే అన్ని సినిమాలు కూడా ఏమి మంచి అద్భుతమైన క్వాలిటీతో ఏం లేవు. కొన్ని సినిమాలు మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మిగతా వాటికి వచ్చేటప్పటికి పాపప్స్ 10, 15 ఓపెన్ అయ్యాక 11వ దాంట్లోనూ 12వ దాంట్లోనూ సినిమా వస్తుంది. ఇతను దాంట్లో క్లిక్ చేయగానే వస్తుంది. ఆ ఆస్పెక్ట్ లో ఎగబడ్డారు జనం. బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఫస్ట్ రోజు తీయడమా లేకపోతే సినిమా మొత్తాన్ని నాశనం చేయాలనుకునే ఉద్దేశం కాదు. దీన్ని ఏమంటారంటే ఓ రకమైనటువంటి ఆ ట్రాప్ లో పడిపోతారు. ఎవడన్నా రాగానే ఐబొమ్మ వస్తుందా అని కామెంట్లు పెట్టుకుంటున్నారు సినిమా చోట. ఆ స్టేజ్ లో ఇప్పుడు ఇంకొకటి చూడండి, వీళ్ళ విచిత్రమైన తత్వం కూడా ఎట్లుంటుందో. మా హీరో సినిమా ఐబొమ్మ వాడు పెడితే దొంగ, ఎదురోడి దాడు పట్టుకోవాలి. ఈ స్వార్థాలు కూడా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. బేసిక్ గా అతను చేసింది తప్పు, క్రైమ్, శిక్ష పడాల్సిందే. మేబీ 2 ఏళ్ళో 3 ఏళ్ళో శిక్ష పడుతుందేమో మాక్సిమం, అంత మించి ఎక్కువ ఏం వేయరు, ఊరేం వేయరు. ఇంకోటి అది కూడా ప్రూవ్ చేయడం చాలా తలనొప్పి. అతనికి సరైన లీగల్ సపోర్ట్ ఉంటే కనుక తొందరగా బయటకు వచ్చేస్తాడు. అతను ఇక్కడ పట్టుకోవడం, ఎందుకంటే విదేశీ పౌరసత్వంతో ఉన్నటువంటి సందర్భంలో వర్కౌట్ కాదు. బేసిక్ గా అది ప్రూవ్ చేయడం కూడా వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇక్కడ సర్వర్లు కాదు, అక్కడ సర్వర్ల నుంచి రిపోర్ట్లు ఇవన్నీ సెట్ చేసుకునేవి చాలా తతంగా ఉంటుంది. కాకపోతే అతనికి అంత లీగల్ సపోర్ట్ అంత పెద్ద టాలెంటెడ్ గా ఆలోచించినట్లేడు. ఒక రకంగా చెప్పాలంటే విరక్తి చెంది పెళ్ళాం మీద విరక్తి చెందినటువంటి దీంతో